నమస్తే సీదా హెడ్లైన్స్. 14 నాడు కొత్త రేషన్ కార్డులు తప్పినట్టే ఇక 10 ఏండ్ల పాటలు. బంగారం కంపెనీ షురు, పెట్టుబడులుందట జోరు. బీజేపీల రాజా సింగ్ కాక కొత్త పార్ట ఏరే పార్టీలక. సవాళ్ల మీద పంచాయతీ ఎవలదో మరి నిజాయితీ. కలెక్టర్ల బడి బాట. అరే ఏందన్నా, మాకు లగ్గమై 7 ఏండ్లు, 2 పోరలు బడిగిన పోతాన్రు, ఇంతవరకు రేషన్ కార్డు రాదా? గిట్లనే ఉంటాదే. మా కొడుకు పెళ్లి చేసినాం, ఏర్వాడి 3 ఏండ్లయింది సారు, ఇప్పటికి 10 దరఖాస్తులు పెడితే కొత్త కార్డే రాలే. ఎందుకు ఇట్లా సతాయిస్తుండ్రు మమ్ములను? మా పక్కింటోళ్ళకు మస్తు భూమి ఉంది, కార్ల తిరుగుతారు, వాళ్ళకి ఇస్తారెట్లా, మాకు ఇయ్యరెట్లా? ఓ సర్పంచ్ అన్న, నిన్ను గెలిపించేం లాభం? మా ఓన్ పేరు కూడా కోపెన్ కార్డులు ఎక్కేయకపోతివి అని అన్నూర్లల్లా గిదేలొల్లి ఏండ్ల కాంచెల్లి. అయితే రైట్, కొత్త రేషన్ కార్డులు వంచే కార్యానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రామ్. అంటే ఇంకో 10 రోజులే. తుంగతుర్తిలో సీఎం సార్ వస్తే ఎవరి ఇలాకాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తారట. ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు చెకింగ్ చేసి అప్పటి వరకల్లా పేర్లు ఫైనల్ పంపాలని కలెక్టర్ ఆర్డర్ కూడా పోయింది ఆల్రెడీ. వాళ్ళంతా గదే పనులు ఉన్నారు ఇప్పుడు. కొత్తోళ్ళకి ఇచ్చుడే కాదు, కారటుండి పొరల పేర్లు లేకుంటే వాళ్ళవి కూడా ఎక్కిస్తున్నారు. ఈ 6 నెలలనే 4,76,000 కారెట్లు ఓకే చేసిందట గవర్నమెంట్. 33 జిల్లాలలో కలిపి 41 లక్షల మంది కొత్తోళ్ళకు కోపెన్ బియ్యం వస్తున్నాయట. మళ్ళా మున్పంటే దొడ్డు బియ్యము చాలా మంది ముక్కిరిసేటోళ్ళు. 130 మంది రేషన్ కార్డుకి రాకనే పోదురు. కొంట పోయిన వాళ్ళు కూడా తినలేక ఇంట్లో దోశలకు లేదంటే బయట మున్న నడిచింది. కోళ్ల ఫారాలకు, బీర్ కంపెనీలకు, రీసైక్లింగ్ కు, ఎక్స్పోర్ట్ కు వగరా. కానీ ఏమంటే సన్న బియ్యం పోస్తున్నారో ప్రతి ఒక్కరు జోకించుకొని పోతున్నారు, అవే వండుకొని తింటున్నారు. మనిషికి 6 కిలోలు కారెట్ మీద ఎందరు పేర్లు ఉంటే అందరికి. మొన్న 3 నెలలే ఒకటే పాటు జోకిస్తే శీతం లైన్లు కట్టారు. అయితే క్యూఆర్ కోడ్ తోటి కొత్త రేషన్ కార్డులు కొట్టిద్దామంటే ఒకరు కోటు తోటి ఆగింది. ఇప్పటి మందం పాత పద్ధతులనే పేపర్ మీద ఇచ్చి అటెంక టెక్నాలజీ తోటి తయారు చేసినవి వంచితే తెలంగాణలో ఏ డీలర్ కాడ అయినా వెళ్తుందట. ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి ఆధార్, ఫోటో, ఫోన్ నంబర్ అండ్ వారికి ఎంత అర్హత ఉంది ఏ స్కీమ్ కింద, ఎంత డీటెయిల్స్ కూడా అడ్రస్ తో సహా క్యూఆర్ కోడ్ లో ఉంటాయి. రావాల్సిన వాళ్ళు రాకున్నా, పేర్లు ఎక్కవాల్సి ఉండి ఎక్కకున్నా చెప్పున పోయి ఆఫీసర్ రంగు కలవండ్రి. సకదనాల సన్న బియ్యం వస్తాయి మళ్ళా. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తారు. నూతన అధ్యక్షుడి తొలి సందేశం తర్వాత సీనియర్ నేతలంతా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాజా సింగ్ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ అయింది. బీజేపీకి రామ్ చెప్పిన రాజా సింగ్ భయ్య రాజకీయం ఏందో అస్సలు సమజైతలేదు. హిందువుల కోసం కొత్త పార్టీ పెడతాడని కొందరు, లేలే శివసేనలా చేరికైతాడని కొందరు. పార్టీ పెట్టి కొసల్ల తీసుడంటే జిమ్ములో దమ్ము చూపించినంత ఈజీ అయితే కాదు. మళ్ళా సారు గోషమాలు గోవులు తప్పితే అది దాటి రాడు. ఎంబట ఇంకో లీడర్ లేడు, బయట క్యాడర్ లేదు, ఏం చేసినా ఒంటరి పోరాటమే. ఓ గల్ల మహారాష్ట్ర శివసేనకు పోదామంటే అది 2 ముక్కలాయే. ఓ గ్రూప్ బీజేపీ తోటి, ఇంకొక గ్రూప్ కాంగ్రెస్ తోటి. ఏహే మా దాంట్లోకి రా, తెలంగాణ శివసేన అధ్యక్షుని చేస్తామని ఉద్ధవ్ సార్ ఆఫర్ ఇచ్చిండని గుసగుసలు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే కారెక్కుతున్నాడని, కాంగ్రెస్ లకు పోతున్నాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంటే సార్ అయితే ఖండించిండు. కట్టర్ హిందూ గా పార్టీలకు ఎందుకు పోతాడు అంటారా? రాజా సింగ్ గారి రాజకీయం చాలా అయిందే టీడీపీ కార్పొరేటర్ గా. మరి అయితే ఇంకా బీజేపీలకు వెళ్ళి మునం పెట్టి 3 మాటల ఎమ్మెల్యేగా వచ్చిండు. అనగూడని మాటలు అన్నందుకు ఒక పార్టీ సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో
ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకున్నది. నన్ను చూస్తలేరు, మా వాళ్ళకు పదవులు ఇస్తలేరు అని శానోద్ల కంచెలి అలుగుడు గులుగుడే సార్ కథ. మొన్న ప్రెసిడెంట్ సీటుకు పోటీ చేస్తానికి వచ్చి ఆఫీస్లో ఎవ్వరు హిమ్మత్ లేకపోయే వరకు ఏహే మీకో దండము మీ పార్టీకో దండం అని రాజీనామా లెటర్ ఇచ్చిపోతే ఇంతవరకు అయితే ఎవ్వరు పోయి బుద్రకియ్యాలి. గా లెటర్ ఢిల్లీ పెద్దలకు పంపినము, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే గట్లా అంటున్నారు. తెలంగాణలో పార్టీకి పతార విరగకుండా పవర్లకు రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు అనేది సారు మాట. మరి సల్లవాడి మళ్ళా కమలం దండులా కలుస్తాడో లేకుంటే బయటకు వచ్చి జంగు లేపుతాడో గానీ బీజేపీలో రాజాసింగ్ భయ్య, బీఆర్ఎస్ లో కవితకల రాజకీయమే అలాగుంది పోన్రే. ఏహే చూసుకుందాం రావయ్యా, నీ పతాపమో నా పతాపమో. ఏడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు, సింగిల్గా వస్తా చిత్తడి చేస్తా అని ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళు తొడలు కొట్టొచ్చు, మీసాలు తిప్పొచ్చు. కానీ ఏడ కూర్చోవాలనో ఆడ కూర్చొని ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడితేనే ఆట మంచి రంజు మీద ఉంటుంది. అయితే గా ఛాన్సు పెద్ద సార్ అస్సలు ఇస్తలేడబ్బా. బనకచెర్ల పంచాయతీ దినం ఇంత ముదురుతాంది. అంత పాత గవర్నమెంట్ పాపమే అని ఇల్లు లేలే మీరే ఆగం చేస్తుర్రని వాళ్ళు. చర్చకు మీరు తయారంటే మీరు తయారా అని సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకుంటాళ్ళు. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. హరీష్ రావు కేటీఆర్ మీద ఏమన్నా బాబా, ఆయన ఎవరో తెలియదు నా గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడతాం. కేసీఆర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము అసెంబ్లీకి రా. ఇక కవితక్క బీసీల కోసం రైళ్లను ఆపేస్తుందట 17 తారీఖు నాడు. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే సర్పంచ్ ఓట్లు పెట్టాలనేది అక్క డిమాండ్. అటుకెళ్లి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సభలో ఇంట్లోకి వచ్చిండు. తెలంగాణ జాగృతి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి బలంగా. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? ఏసీ అర్రెలో కూర్చొని కాగితాల మీద లెక్కలు చూసుకొని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఆడికి అంత మంచిగానే ఉందంటే నడుస్తుందా? అట్లా బయటికి పోతేనే కదా తిప్పలు తెలిసేది. అంతా తిరగాలి, అందరిని కలవాలి, తిప్పలు తెలుసుకోవాలి, ఎమటే తీరవాలి, పతొక్కటి సగబెట్టాలి. కలెక్టర్ డ్యూటీలు అంటేనే గట్లుంటాయి. మళ్ళా పాఠాలు చెప్తున్నది, పోరలు చెప్తే ఇంటున్నది బడిపంతులు అనుకునేరు. జనగాం కలెక్టర్ రిజ్వాన్ బాషా సారు ఓబుల కేశవపూర్ల గవర్నమెంట్ బడికి పోతే డిజిటల్ బోర్డు చదువులు ఎట్లా నడుస్తున్నాయో చూసిండు. 10వ తరగతి పిల్లలు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరిండు కలెక్టర్ సారు. లాస్ట్ టైం జిల్లా టాపర్ 570 మార్క్స్, ఈసారి జిల్లా టాపర్ ఈ స్కూల్ కావాలి. ఇటు చూడు రే, ఎదురుంగున్నది జిల్లా కలెక్టర్ అయినా గింత కూడా బుగులు పడకుండా బుడ్డోడు ఏబిసిడీలు టక్క టక్క ఎట్లా చెప్తాండో. ఈ సారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ సారు సిర్సవాడ సర్కార్ బడికొచ్చి క్లాస్ రూమ్లన్నీ తిరుక్కుంటా 10th క్లాస్ వాళ్ళకు లెక్కలు చెప్పిండు. ఆదిలాబాద్ జిల్లా రణదీవే నగర్ ల ఆరోగ్య పాఠశాల కార్యం చాలు చేసిండు కలెక్టర్ రాజర్షి షా సారు. ఫోన్లు ఎక్కువ చూస్తే ఎన్ని తిప్పలు వస్తాయో పిల్లలు డ్రామా చేస్తే చూసి తారీఫ్ చేసిండు. అట్లనే జైనాథ్ కస్తూర్బా గాంధీ పాఠశాలల పగటిలు బువ్వ తిన్నాడు. బీర్వా నిండా చీరలున్నా పండుగకు ఇంకో పట్టు చీర తీసుకుంటే బాగుండు అనుకుంటారు మా అక్కలు. అబ్బా పుట్టినరోజుకు ఉంగరం చేపించిండు, పెళ్లి రోజుకో నెక్లెస్ కొనిస్తే బాగుండు అని కాయిష్ పడతారు. మా ఆడోళ్ళు బాగా ఇష్టపడేది చీరలు బంగారమే. మరి కట్టని చీర కట్టాలి, పెట్టని నగ పెట్టాలి అనుకుంటారు కొందరు. బట్టల మీద ఆషాఢం ఆఫర్లు పెట్టినట్టు బంగారం మీద కూడా పెడితే మంచిగుండని చూస్తుంటారు. ఇక అసలు ముచ్చట ఏందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గోల్డ్ కంపెనీ షురువైంది. 13 దేశాల్లో 370 షోరూంలున్న పెద్ద కంపెనీ. మరి సీఎం రేవంత్ రెడ్డి సారు అంతా తిరుక్కుంటా తీరొక్క నగలు నెక్లెస్లు చూసిండు. అట్లనే పనిచేసేటోళ్లతో సుతా ముచ్చట పెట్టిండు జెర్సేపు. ఏం తక్కువ 3 ఎకరాలల్లా 750 కోట్ల రూపాయల పెట్టుబడితోటి కట్టిండ్రు. ఈ ఏడాదికి 10 టన్నుల నగలు తయారైతే అంటే చూడుండ్రిగా వజ్రాల పని సుతా నడుస్తుంది. 2000 మందికి జాబులు వస్తాయంటే మంచిదే కదా. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ,
Now we are legends in gold. మన తెలంగాణకు రాన్రి, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుండ్రి, అందరిని మంచిగా చూసుకుంటామని మళ్ళా ఆవాజ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు. అబ్బా, మన కాడనే ఇంత పెద్ద కంపెనీ ఉంది, జరంత తక్కువకిస్తే బాగుండు అనిపిస్తుందిలే. మీకు తెలుసో లేదో, ఏ సీఎం అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఏ ఫైల్ మీద సంతకం చెయ్యరు. ఎంత పెద్దదైనా సంతకం పెట్టాల్సింది ఆఫీసర్లే. మళ్ళా కాకుంటే లీడర్లు చెప్పినట్టు ఫైల్ తయారవుతుంది, అంతేగాని ఆఫీసర్లు మాకు నచ్చినట్టు చేస్తామంటే నడవదబ్బా. ఐఏఎస్ అరవింద్ సార్ మాట ఏందంటే నాకేం తెలియదు, మంత్రి సార్ వాట్సాప్ ఆర్డర్ వేసిండు, నేను పైసలు పంపిన. కార్ రేసింగ్ కేసులో ఇవాళ మళ్ళొక పారి ఏసీబీ ఎంక్వైరీకి వచ్చి ఇట్లా చెప్పిండట. అప్పట్లో హైదరాబాద్ లో ఈ పోటీలు పెట్టడానికి ఒక బయట దేశం కంపెనీకి 55 కోట్లు పంపిర్రు, రూల్స్ గిల్స్ జాంతానాయని. క్యాబినెట్ ఓకే అనలేదు, పైసల శాఖ పర్మిషన్ ఇవ్వలేదు, ఆర్బీఐ చట్టం పట్టించుకోలేదు. ముఖ్యమైన మంత్రి గారు ఆర్డర్ వేసుడు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు పైసలు పంపు నడిచింది. కాలరు ఎంత రూపాడు కొరికినా సర్కార్కు ఏకాన ఫాయిదా ఉండేది కాదు. మరి ఎందుకు మాత్రం కోట్ల రూపాయలు పంపిరు అనేది ఏసీబీ ఎంక్వైరీ. మొన్ననే రామన్న కూడా విచారణకు వచ్చుకుంటా పోకుండా నన్ను అరెస్ట్ చేయండి, జైలుకు పోతా, జిమ్మి చేస్తా అని ప్రతిసారి ఇదే మాట. గా దినం సార్ చెప్పిన వివరాలను బట్టి ఇవాళ అరవింద్ సార్ ను క్వశ్చన్లు అడిగిరు అన్నట్టు. మీదికెళ్ళి ఆర్డర్ లేకుండా అంత తలకగా ఎవరు కూడా పైకం తీయరు కదా. మరి ఈ ముచ్చటిట్లుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా కొసకొచ్చినట్టేనట. 4000 నెంబర్లు రికార్డ్ చేసి ప్రతిపక్షాల లీడర్లు, యాక్టర్లు, గవర్నర్లు, జడ్జిలు ఏం మాట్లాడుకునేది విన్నారట. ఈ 3 ముఖ్యమైన కేసులల్లా ఎన్లేమైతుందో చూడాలి. మరి ఏ వస్తువైనా సరే కంపెనీలో 5 రూపాయలకు తయారైతే కస్టమర్ కొనేది 20 రూపాయలకు. డీలర్లు, హోల్సేల్ దుకాణాల కమిషన్ చూసుకొని ఆడికెళ్ళి చిల్లర దుకాణాలలో అమ్మేటోళ్ళ లాభం, సెంటర్, స్టేట్ ట్యాక్సులు అన్నీ కలిపి లెక్కేసుకొని వస్తువు మీద గింత అని రేటు పెడతారు. మనం గంతే పైకం ఇచ్చి తీసుకుంటాం. కొన్నిసార్లు ఉన్న రేటు మీద కూడా ఎక్కువ గుంజుతుంటారు కొందరు. అదేరే ముచ్చట అనుకోండి. కానీ ఇవాళ రేపు రేట్లు పెరుగుడే తప్ప తగ్గుడన్న ముచ్చటనే లేదు. అయితే పబ్లిక్ అంతా జరంత నిమ్మలవడే ముచ్చటేందంటే జిఎస్టీలా 12% స్లాబ్ లేపేసుడో లేకుంటే అండ్లున్న కొన్నిటి రేట్లు దించుడో పక్కా అని ప్రచారం నడుస్తుంది ఢిల్లీలా. గండ్లుండే వస్తువులు ఏవంటే పేస్టులు, కుక్కర్లు, వంటరల వాడే స్టీల్ సామాన్లు, ఉడుకు నీళ్ళిచ్చే గీజర్లు, వాషింగ్ మిషన్లు, చెత్తిర్లు, కుట్టు మిషన్లు, సైకిళ్ళు, రెడీమేడ్ బట్టలు, చెప్పులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎండు పండ్లు, ఫోన్లు, కంప్యూటర్లు, టైల్స్, వ్యవసాయ పనిముట్లు, ఇట్లా అన్ని సుతా దినా మక్కరవడేటియే. వీటి మీద ఇప్పుడు 100కి 12 రూపాయల ట్యాక్స్ ఉంటే 5 రూపాయలకు దించే ఆలోచన చేస్తురట సెంటరోళ్ళు. అంటే 7 రూపాయల ఫాయిదా. ఈ నెలలనే జిఎస్టీ మీటింగ్ పెట్టి ఫైనల్ చేసే కోపుందట. ఎంత లేదన్నా తక్కువ 40,000 కోట్ల రూపాయల భారం తగ్గినట్టే పబ్లిక్. ఇప్పుడు జిఎస్టీలా 0, 5, 12, 18, 28 ఇట్లా 5 తీర్ల ట్యాక్సులు ఉన్నాయి. తప్పకుండా కొనాల్సిన వాటి మీదనే ఎక్కువ ట్యాక్స్ గుంజుతాన్రని ఎప్పటి సందో లొల్లి నడుస్తుంటే ఇప్పుడు సగవేట కార్యం ముంగటికొచ్చిందన్నట్టు. 12% కెంచి 5%కి దించే కంటే 0 వేసి ఇంకింత పుణ్యం కట్టుకో సార్లు. నీ అవ్వ ఒక్కటిగిన బుక్ అయి పాడైతలేవు. ఆఫీస్కేమో ఆల్చం కాబట్టే. అబ్బా, బస్సుకు వస్తే ఎన్నడొస్తావురా? సప్పుడు కాకుండా బైక్ బుక్ చేసుకోక. మా ఇంటి కాంచెల్లి కార్ బుక్ చేసుకుంటే మీకన్నా మోదాలే టాకీస్ కాడ ఉంటా చూడు. అరే గీ ఆనల బండి మీదేం పోతాంరా, ఆటో బుక్ చేయి, అర్ధగంటలో వెళ్ళిపోతాం అని అంటుంటారు. కాకుంటే ఛార్జీ ఎల్ల తక్కువ పడితే గన్లా, కానీ ఇప్పుడు మోగేటట్టుందబ్బా. క్యాబ్లో తిరిగేటోళ్ళు క్యాషింగ్ కింద ఎక్కువ పెట్టుకోవాలి. ఇక పీక్ అవర్స్ లో ఛార్జీలు పెంచుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చిండ్రు మరి సెంటర్ వాళ్ళు. అంటే మంది బగ్గ తిరిగే యాళ్ళ పొద్దుగాల పొద్దుముకి. అప్పుడే చాలా మంది రోడ్ల మీదకి వస్తారు, దండ బుకింగ్ చేస్తారు. కాబట్టి గాలి వచ్చినప్పుడే తూర్పు అల పట్టుకునే ఛాన్స్ ఇచ్చినట్టు. దూరాన్ని బట్టి గుంజుడిగా. కాకుంటే 3 కిలోమీటర్ల లోపల ఉంటే పాత రేటే. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి పెట్టిన వాళ్ళకి ఇక పడతలు మంచిగానే పడతాయి అన్నట్టు. బుక్ అయినాక కారణం లేకుండా క్యాన్సిల్ చేస్తే ఛార్జీల 100కి
10 కట్టాల్సిందే. ఒకవేళ డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు ఇవ్వాలి. రాత్రిపూట అయితే డబుల్ ఛార్జీ పడే ఛాన్స్ ఉందట. అట్లనే బండ్లలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పెట్టుకోవాలి. 3 నెలల లోపటి ఇవన్నీ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక డ్రైవర్లకు పైసలు అనుకునేరు. అవన్నీ ఆఫీస్ నుండి యాపులు నడిపేటోళ్ళకే పోతాయి. ఇంత ఛార్జీ వసూలు అయితే అందులోకెళ్ళి కొంత అని ఇళ్ళకి ఇస్తారు గంతే. అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ బండి మెయింటెనెన్స్ పోనే ఏమన్నా మిలిగినట్టు. ఇట్లా కాకుండా అంత దూరానికి ఇంత ఛార్జీ అందులోకెళ్ళి గిన్ని పైసలు బండ్లకి ఇవ్వాల్సిందే అనే రూల్ ఉంటే బాగుండే. నేనా మా ఊర్లో 5 దాకానే ఉండే. పక్కూరు పోవాలంటే వీలుగాక ఆడికే ఆపేసిండు మా నాయన. అటు ఇటు తిప్పలు పడి 7 చదివినా. టౌన్కు పోదామంటే ఓ సైకిల్ కొనే పరిస్థితి కూడా లేక ఆడికే సరిపోయింది. ఇక 10th క్లాస్లో మా ఊర్లో నేనే ఫస్ట్ తెలుసా. ఇంటర్ పోదామనుకున్నా కానీ మా వాళ్ళు దూరం పంపించలేక పెళ్లి చేసిండ్రు అనే మాటలు వింటుంటాం. అయితే మీరు మంచిగా నజరేసిండ్రో లేదో 10 లాగుబడినంత మంది ఇంటర్ లగుబడరు. 10th లో 100 మంది పాస్ అయితే అందులో 85 మందే ఇంటర్లో షరీక్ అవుతుండ్రట. మరి తతిమ 15 మంది ఆడికే ఆపేస్తుండ్రు చదువులు. మరి ఎందుకు అట్లా అవుతుందంటే కాలేజీలు మండలానికి ఒకటుండే, మళ్ళా ప్రైవేట్ కాలేజీలో చదివిస్తే వేలకు ఫీజులు. రాను పోనూకైతదా? హాస్టల్లో అందరు ఉండలేరాయే, ఉంటే అదో ఖర్చు. ఏహే గదంతా మనతోనేడైతది. చదివిన కాడికి జాలని 10 కాడనే ఆపేస్తున్నారట. గిట్ల కావద్దనే 9 రాష్ట్రాలల్లా 10th+2 ఒక్క కాడనే పెడితే నడుమిట్ల తప్పియకుండా అందరు మంచిగా చదువుతుర్రట. ఇంకో కాడికి పోయే తిప్పలుండదు కదా. మరి సెంటర్ వాళ్ళ CBSE బోర్డు కిందున్న ఈ స్కూల్ సుతా ఇట్లనే నడుస్తున్నాయి. LKGలో షరీక్ అయిండ్రంటే 12 పాస్ అయినాకనే బయటికి వచ్చేది. ఆ 10క డిగ్రో బీటెక్కో ఇంకేదో. దేశం అంతటా ఒక్క తీరు చదువులు ఉండాలని చర్చ నడుస్తున్నాయి. అలా మనతాన కూడా గదే ఉపాయమే ముంగట్కి తెచ్చిండ్రు. మరి ఇది ఎప్పుడు ఫైనల్ చేస్తారో ఎప్పటికాంచెల్లమల్ల పెడతారో గాని మంచి పనేనబ్బా. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటాం మళ్ళా. నమస్తే.